హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే జాంకాయతో ఈ విధంగా చేస్తున్నాను. ఇలా చేస్తే పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. మామూలుగా ఫ్రూట్స్ పిల్లలు సరిగ్గా తినరు కదా, ఒకసారి ఇలా ట్రై చేశారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ నేను ఒక జాంకాయనైతే తీసుకున్నాను. ఇది క్లీన్ చేసుకొని ఇలా పై భాగాన్ని ఇట్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లోపల ఉండే గుజ్జునంతా తీసి విత్తనాలు ఉండేంతా తీసేసి మిక్సీ గిన్నెలోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా లోపల విత్తనాలు ఉన్నంత వరకు గుజ్జంతా తీసేసి ఇలా మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఈ జాంకాయనైతే ఇలా పక్కన పెట్టేసుకొని అయితే దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని అలాగే ఒక 2 స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాస్త సాల్ట్ అలాగే కాస్త కారం యాడ్ చేసుకొని ఇప్పుడు విత్తనాలు తీసిన జాంకాయ ఉంది కదా, దీనికైతే ఇలా అంతా అద్దేసుకోవాలి. ఈ విధంగా అంతా అద్దేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అంతే, ఈ విధంగా మిక్సీ పట్టిన పేస్ట్ అంతా యాడ్ చేసుకుని ఇదైతే టేస్ట్ ఇప్పుడు తిన్నారంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఉప్పగా అలాగే కారంగా కాస్త స్వీట్గా టేస్ట్ సూపర్గా ఉంటుంది.